అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. అది కూడా దోస పిండితో పునుకులు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఒక్కసారి చేసుకొని తిన్నాము అంటే ప్రతిసారి కూడా ఇవే చేసుకోవాలనిపిస్తుందండి. చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ పునుకులు వేసుకోవటం కూడా చాలా చాలా ఈజీ. ఎప్పుడు మైదా పిండితో కాకుండా ఇలా దోస పిండితో కూడా మనం పునుకులు వేసుకోవచ్చు. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ కాంబినేషన్కి పల్లి చట్నీ కూడా చేసుకుందాం. ఇప్పుడు ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బియ్యమును మినపప్పు నానబెట్టుకోవాలండి. మినపప్పు 1 కప్పు తీసుకుంటే బియ్యం 4 కప్పులు. ఇలా కలిపి కొంచెం ఒక 4 స్పూన్ల వరకు మెంతులు వేసుకొని నానబెట్టుకున్నాను. నేను బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్న తర్వాత నానిన తర్వాత నైట్ నానబెట్టేసి ఉదయాన్నే కడిగి శుభ్రంగా మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ అంటే ఈ పిండి మెత్తగా పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసాను చూసారా. వాటర్ అనేది కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ లూజుగా ఉండకూడదు అనమాట ఈ పిండి అనేది. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒక పావు టీ గ్లాస్ వరకు వేసాం వాటర్ని. ఇలా చూడండి, నేను చూపించిన విధంగా మిక్సీ జార్లో పిండిని ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా మనం పిండి అంతా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వేసుకొని నైటు రుబ్బుకున్నాం అనుకోండి, ఉదయాన్నే వేసుకోవాలి. ఉదయం రుబ్బుకుంటే ఈ పిండి అనేది 1 గంట సేపు అలా నాననిచ్చిన తర్వాత కొంచెం 1 గంట గ్యాప్ ఇచ్చి పిండిని తర్వాత వేసుకోవాలన్నమాట. వెంటనే వేయకుండా కొంచెం 1 గంట అనేది రెస్ట్ ఇచ్చేయాలి. ఇలా చూడండి, ఇప్పుడు నేను నైట్ రుబ్బి పెట్టుకున్న పిండిని ఉదయాన్నే వేస్తున్నాను అనమాట పునుకులు. ఇలా పిండిలోకి సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. అలాగే జీర్ణం కూడా మంచిగా అవుతుంది కదా జీలకర్ర తినటం వల్ల. చాలా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం పిండి అంతా కూడా. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వంట సోడాను కూడా వేసుకోవచ్చండి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను వేస్తున్నాను. 1 పావు స్పూను వంట సోడా వేసుకోవాలన్నమాట. తినే సోడా అంటాం కదా, ఆ సోడాని వేసుకోవాలి. వేసుకొని మంచిగా అంతా కలిపేసుకుందాం. చక్కగా చూడండి, పిండి కూడా మంచిగా పొంగింది కదా, బాగుంది. నైట్ మనం పట్టి పెట్టుకున్నాం అనుకోండి, పిండి మంచిగా నాని ఇలా గుల్లగా తయారవుతుంది అనమాట. పిండి అంతా కూడా చక్కగా పొంగి మంచిగా ఉంటుంది. మనకు పునుకులు చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. మరి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 20 పచ్చిమిర్చి వరకు వేసుకుంటున్నానండి. చట్నీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. దీనిలో పల్లీ చట్నీ అయితేనే చాలా బాగుంటుంది. ఈ పల్లీ చట్నీ కోసం ఒక 20 వరకు పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయండి ఇవి, అందుకే నేను ఒక 20 వరకు వేసాను. ఇలా కొంచెం వేయించిన తర్వాత ఆయిల్ వేసుకొని దీనిలోకి ఒక 2 కప్పులు పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలు పచ్చిమిర్చి 2 కలిపి వేయించేసుకుందామండి. ఇంకా వేరే ఏమీ కలపాల్సిన అవసరం లేదు, పుట్నాలు కూడా కలపాల్సిన అవసరం లేదు. మళ్ళీ పుట్నాలు కలిపామంటే టేస్ట్ మారిపోతుంది. ఈ పునుకుల్లోకి ఎస్పెషల్లీ ఈ చట్నీ అయితేనే చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ పల్లీల చట్నీ అయితేనే బాగుంటుంది. ఇలా పల్లీలు పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా వేగేలాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి పల్లీలు మంచిగా వేగినట్టు అనమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇదంతా తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఈ మూకుడులో కొంచెం ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒకేసారి కొంచెం ఆయిల్ వేసి దీనిలోకి తాలింపులు, అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి చక్కగా తాలింపు వేగిన తర్వాత మనం పక్కకు దించేసుకుందామండి. చూడండి, ఇలా తాలింపులు వేసాం కదా, ఒకేసారి అయిపోతుందండి మనకి పని కూడా. మళ్ళీ తాలింపు కోసం ఒకసారి పెట్టి మళ్ళీ ఇట్లా మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఒకేసారి మనం వేయించుకున్న పల్లీలని పక్కన పెట్టేసుకొని చక్కగా పోపు వేసేసుకుంటే ఒకసారి మనకి రెడీ అయిపోతుంది అనమాట.
ఇలా తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మిగతా ప్రాసెస్ వెంటనే చేసుకోవచ్చు. మరి ఎక్కువ మనం పునుకులు, పిల్లలు ఎక్కువగా పునుకులే అడుగుతూ ఉంటారు కదా, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ పునుకులు చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ మిక్సీ జార్లోకి పల్లీల్ని, పచ్చిమిర్చిని వేసేసుకుందామండి. వేసేసుకొని దీనిలోకి ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి ఎంత మంచిదో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పచ్చి వెల్లుల్లి తినటం అనేది ఇంకా మంచిదన్నమాట. ఇలా పచ్చి వెల్లుల్లిపాయలను మనం దీనిలోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి. అలాగే సాల్ట్ వేసుకుందామండి, సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత పోపులో వేసేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకోవాలన్నమాట, బాగా బీట్ చేసుకోవాలి. వేసే ముందు బీట్ చేసి ఇలా చిన్నగా వేసుకోవచ్చు. అలాగే పెద్ద సైజులో కూడా పునుకులు వేసుకోవచ్చు. మనకు నచ్చినట్లు, మనకి ఏ షేప్ అయితే బాగుంటుందో, అంటే కొంచెం పెద్ద సైజా కొంచెం చిన్న సైజా, మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు పునుకులు. చూసారు కదా, ఆయిల్లో వేయగానే ఎలా పునుకులు ఉబ్బుతున్నాయి చూసారా, చాలా బాగా అనిపిస్తాయండి. చూడండి, చాలా బాగా ఉబ్బి మంచిగా ఉన్నాయి. మనం తినే సోడా కూడా వేసాం కదా, తినే సోడా వేసామనే కాదండి పొంగేది, వేయకపోయినా కూడా పొంగుతాయి. నేను కొంచెం డైజెషన్కి మంచిది కదా అని చెప్పేసి నేను సోడా వేసాను. వేయకపోయినా సరే ఇలాగే పొంగుతాయి అన్నమాట. చూడండి, చాలా చక్కగా పొంగుతాయి మనకి ఈ పునుకులు అనేవి. ఇలా చిన్న సైజులో వేసాను నేను ఈ రౌండ్ అనేది. మళ్ళీ రౌండ్లో పెద్ద సైజు కూడా వేసుకుందాం. వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో. చాలా చక్కగా కలర్ కూడా బాగుంటుందండి. ఎందుకంటే బియ్యం, మినపప్పు ఉంది కదా దీనిలో, దాంతోపాటు మనం మెంతులు కూడా వేసాం. మెంతుల ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మెంతులు. అందులో కలర్ కూడా బాగా వస్తాయి అన్నమాట. మెంతులు వేయటంతో కలర్ కూడా బాగా బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వేయించుకుంటే లోపలికంటే వేగుతాయండి. చాలా త్వరగా అయిపోతుంది. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ పునుకులు అనేవి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి చేసామంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇవే చేయమంటారు. మరి మీరు కూడా రెడీ చేసుకుంటారు కదా, ఖచ్చితంగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంకా మన పునుకులు రెడీ అయిపోయాయి. చక్కగా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఆదరించిన మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.